మామిడి చెట్టును ఎందుకు పెంచుతారు? మామిడి చెట్టుకు నీళ్ళు ఎందుకు పోస్తారు? ఎరువులు ఎందుకు వేస్తారు? దానికి పురుగు పుట్ర పట్టకుండా రక్షణ ఎందుకు చేస్తారు? గొడ్డు గోదా దాన్ని తినకుండా దాన్ని కాపాడుతూ ఎందుకుంటారు? ఇంట్లో పండగలో పబ్బాలు వచ్చినప్పుడు మామిడి మండలు విరుచుకొని కట్టుకోవచ్చానా? కాదు కదా. మామిడి చెట్టు వేస్తే దానికి తియ్యటి పండు రావాలి అని ప్రతి వాళ్ళు ఆశిస్తారు కదా. ఈ పండక్కి పబ్బానికి కట్టుకునేటువంటి మామిడి మండ అనుప్రయోజనం, దానికి పెద్ద విలువ లేదు. మామిడి మండ కాకుండా వేరే చాలా మండలు కట్టుకోవచ్చు, మనకి తెలియదు కానీ చాలా మండలు కట్టుకోవచ్చు. పంచపల్లవాలు అంటారు. ఆ పంచపల్లవాల్లో యోగ్యమైన పల్లవాన్ని తెచ్చి పెట్టుకోవచ్చు. లేదా వేరువేరు ఆకుపచ్చగా ఉండేటువంటి యజ్ఞీయమైన వృక్షాల మండలు పెట్టుకోవటం కూడా మంచిదే, అలవాటు తేడా అంతే. కానీ మండ కోసం, మామిడి మండల కోసం ఎవ్వరూ మామిడి చెట్టు పెంచరు. మామిడి చెట్టు ఎప్పుడూ పండు కోసమే పెంచుతారు. అందులో తీయటి పండు, ఎలాంటి తీయటి పండు కావాలి అంటే ఇంత తీయగా వేరే ఏ చెట్టుకి పండు రాకూడదు, అంత తీయగా కావాలి అనుకునే పెంచుతారు కదా. మామిడి చెట్టును పెంచుతూనే అలా ఉంటే మామిడి చెట్టు కంటే కష్టసాధ్యమైనటువంటి, మామిడి చెట్టును పెంచడం కంటే కష్టంగా ఉండేటువంటి ధర్మాచరణని చిన్న చిన్న ఫలితాల కోసం ఎందుకు చేయటం? దాన్ని తీయటి పండు, అన్నిటికంటే తీయగా ఉండేటువంటి ఫలితం స్వస్వరూపానందం, ఆ ఈశ్వరుడు యొక్క రూపంలో ఉండేటువంటి ఆనందం, లేదా వ్యాపకమైనటువంటి అఖండమైనటువంటి ఆనందం. ఆ ఆనందాన్ని అందుకోవటం కోసం, దాని వైపుగా అడుగులు వేయటం కోసం వాడుకోవాలి, చిన్న చిన్న ప్రయోజనాలకు వాడుకోవద్దు.